గోవింద గోవింద. 7 కొండలు, 11 కిలోమీటర్లు, 3550 మెట్లు. ఎంతో నిరీక్షణతో ఇవన్నీ దాటితే అక్కడుంటుంది ఒక ఆనంద నిలయం. అందులో ఒక పెద్ద ఉంటాడు. అతన్ని నమ్ముకున్న వాళ్ళకి కష్టం అనేదే తెలీదు. మానవ సంకల్పానికి తోడై నిలిచిందానయ్య సామూహ్యమే ప్రపంచము. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమర్షాని అఫీషియల్. పార్ట్ 1 తిరుపతి బ్లాగ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. ఇది పార్ట్ 2 కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. మేము స్టెప్స్ ఎక్కి వెళ్ళాక కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి మాధవ నిలయం అనేది ఉంటుంది. అక్కడైతే మేము ఆ రోజు నైట్ స్టే చేసాం. ఇంకా ఎర్లీ మార్నింగే లేచి 4 o'clockకి ఇంకా ఇక్కడ తలనీలాలు అయితే అమర్ గుండు చేపించుకున్న తర్వాత ఇంకా దర్శనానికి అయితే మేము 5 o'clockకి వెళ్తే మాకు 2 days లైన్లోనే ఉండిపోయాం అనమాట. మేము వెళ్ళింది బ్రహ్మోత్సవాల టైంలో కాబట్టి దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ సత్రంకి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయితే అయిపోయి ఇంకా వ్లాగ్ ఏది తీసుకోలేదంటే మేము ఇక్కడే ధర్మసత్రంలోనే ఫోన్స్ అన్నీ పెట్టేసి వెళ్ళిపోయాం కాబట్టి ఏం వ్లాగ్స్ అయితే కంటిన్యూషన్ చేయలేదు. ఇంకా మళ్ళీ ఒకసారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి అట్లా వ్లాగ్ అయితే ఏదైనా తీసుకొని వీడియోస్ క్యాప్చర్ చేద్దామని చెప్పేసి ఇంకా నేను అమర్ అయితే రెడీ అయ్యి బయటికి రాగానే ఫుల్ వర్షం పడింది. యాక్చువల్లీ మా ప్లాన్ ఏముందంటే ఇంకా నేను అమర్ ఫస్ట్ టైం తిరుపతికి ఇద్దరమే ఇండివిజువల్గా వచ్చాం కాబట్టి ఇంకా తిరుమల కొండపైన ఉన్న ప్రదేశాలన్నీ విజిట్ చేద్దామని అనుకున్నాము. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఫుల్ వర్షం పడడం వల్ల ఇంకా మేమైతే వెళ్ళలేకపోయాం. ఇంకా సరేలే అని చెప్పేసి టెంపుల్ ముందుకు వెళ్ళి అలా కొంచెం సేపు ప్రశాంతంగా మంచిగా తిరిగేసి వద్దామని చెప్పేసి అయితే ఇంకా మేము ఇక్కడ ఒక వెహికల్లో అయితే ఇంకా మళ్ళీ కొండపైకి అయితే వెళ్తున్నాము. రిటర్న్ మళ్ళీ ఇంకా మేము సత్రంకి వెళ్ళిపోదాము అని అనిపించింది. ఎందుకంటే ఒక 3-4 hours కంటిన్యూగా వర్షంలోనే ఒక ప్లేస్లో అయితే మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా వర్షం ఆగేటట్టు లేదు. రిటర్న్ వెళ్ళిపోదాం అని అనుకునే టైంకి 6-7 అట్లా అవుతుంది టైం. ఆ టైంకి వర్షం అయితే ఇంకా కొంచెం తగ్గింది, అప్పటికి కూడా పడుతూనే ఉంది. ఇంకా ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయన్నమాట. బ్రహ్మోత్సవాల టైంలో మేము వెళ్ళాం కాబట్టి ఇంకా టెంపుల్ ముందు అయితే మేము అట్లా విజిట్ అయ్యి ఇంకా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా దేవునికి ఎదురుగా దీపాలు అయితే వెలిగించి అయితే మేము రిటర్న్ సత్రంకి అయితే వెళ్ళాము. కంటిన్యూ అయితే వ్లాగ్ అయితే చూడండి. గమాంబ అన్నప్రసాదం, మళ్ళీ ఇట్లా లెఫ్ట్ పోగానే మళ్ళీ ఏంటి వరాహస్వామి టెంపుల్ ఎదురుగానే కొలను ఉంటుంది. మనం అట్లా ఫ్రీ దర్శనం వస్తాం కాబట్టి మనకు గెలవట్లేదు. వరాహస్వామి ఈరోజు ఫస్ట్ టైం దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు వెంగమాంబ అన్నప్రసాదంకి అయితే వెళ్తున్నాం. మార్నింగ్ నిన్న వచ్చినాం కానీ అంటే మాకు 36 hours అయింది దర్శనం కాబట్టి మేము వీడియో ఏం తీసుకోవాలి, ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయినాయి, లాకర్లోనే పెట్టేసి వెళ్ళిపోయినాం. ఇంకా మళ్ళీ రిటర్న్ వీడియో తీసుకుందాం అండ్ ఇంకా ఇట్లా వరాహస్వామి కూడా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు మేము మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యేసి అట్లా వచ్చినాం. అందుకే శారీలో రాలేదు, డ్రెస్లో వచ్చినాం. ఇప్పుడైతే వరాహస్వామి దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక మళ్ళీ ఒకసారి వెంకటేశ్వర స్వామి గోపురం ముందుకైతే వచ్చి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు అన్నప్రసాదంకి అయితే వెళ్ళిపోతున్నాం.
మాధవ నిలయం నుంచి అయితే ఇప్పుడు మేము వెకేట్ చేసినాం, బయటకు వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఆపోజిటే ఉంటుంది, మనం మాధవ నిలయం ఆపోజిటే మనం కిందికి వెళ్ళడానికి ఇలాంటి వెహికల్స్ అయితే ఉంటాయి. కిందికి అయితే 190 బస్కి అయితే 90 105 115. మాధవ నిలయం నుంచి మనం దర్శనానికి స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి అయితే జీప్ వాళ్ళు అయితే 50 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు ఒక్కరికి. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ అంటే మనం కిందికి కొండ కిందికి వెళ్ళడానికి అయితే 120 100 రూపీస్ 100 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా బస్కి వెళ్తే అయితే 90 రూపీస్. దీనికి ఒక 10-20 రూపీసే డిఫరెంట్ ఉంది కాబట్టి మన లగేజ్ని బట్టి వెహికల్ అన్నా లేకపోతే బస్ కన్నా వెళ్ళడం బెస్ట్. ఇంకోటి ఏంటంటే రూమ్స్ కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే రూమ్స్ ఇస్తారు మనకి, అంటే మనం బుక్ చేసుకోవాలి, టోకన్స్ అదంతా ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ మాధవ నిలయం మేము వచ్చాం కదా, మాధవ నిలయం పక్కనే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. లేకపోతే మనం రైల్వే స్టేషన్ దగ్గరనే విష్ణు నివాసం ఉంటుంది, అక్కడ కూడా మనకి ఏంటి ఇస్తారు కదా. విష్ణు నివాసం ఏంటంటే రైల్వే స్టేషన్ వాళ్ళకి కన్వీనియంట్ ఉంటుంది. ఇది ఏంటంటే మోకాల్ మెట్టు. మాధవ నిలయం ఎక్కడుందంటే మనం స్టెప్స్ నుంచి అలిపిరి మెట్ల నుంచి వచ్చే వాళ్ళకైతే మోకాల్ మెట్ అయిపోగానే మాధవ నిలయం అయితే ఉంటుంది. మనం మేమైతే అంటే కొండ అలిపిరి మెట్ల నుండి వచ్చిన వాళ్ళకి ఇది కన్వీనియంట్ ఉంటుంది. అంటే దగ్గరలో ఉంటుంది, మనం మోకాల్ మెట్టు ఎక్కేసి రాగానే మనం అప్పటికి స్ట్రెయిన్ అయిపోతాం కదా, మోకాల్ మెట్ అవన్నీ ఎక్కేసి రాగానే అలిపిరి మెట్ల నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం మాధవ నిలయం బెస్ట్. లాకర్స్ ఉంటాయి, సిఆర్ఓ ఆఫీస్. ఒకవేళ రూమ్స్ కావాలంటే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, మాధవ నిలయం పక్కనే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన బుక్ చేసుకోవాలి. లేదు ఇంకా బుక్ చేసుకోవడం మాకు టైం లేదు, మేము రెస్ట్ తీసుకోవాలంటే మాధవ నిలయంలో అయితే లాకర్స్ ఇస్తారు ఫ్రీగానే, మనం స్టే చేయొచ్చు. వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఫెసిలిటీ మనకి అన్నప్రసాదం కూడా ఉంది. ఇంకా లాకర్స్ అయితే ఉంటాయి, మనం రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉంటుంది. ఒకరికి 50 రూపీస్ అట్లా తీసుకుంటున్నారు, అంటే 160 అట్లా చెప్తున్నారు, కానీ ఇంకా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడైతే కిందికి వెళ్ళేసినాక అంటే బస్ స్టాండ్కి వెళ్ళాలి మనం. ఇప్పుడు కొండ కిందికి వెళ్ళేసినాక అక్కడ నుంచి బస్సెస్ అయితే ఉంటాయి, నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయంట శ్రీకాళహస్తికి. మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి, విష్ణు నివాసం సైడ్. అక్కడికి వెళ్ళాక అక్కడ నుంచి ఎవరు వెళ్ళిపోవాలి అయితే మేము కొండ కిందికి వెళ్ళి అక్కడ నుంచి శ్రీకాళహస్తికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక బస్సెస్ ఉంటాయంట, చూడాలి. ఇంకా మేము కూడా ఇండివిజువల్గా ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి. మేము కొండ కిందికి వచ్చాక విష్ణు నివాసం ఉంది, అక్కడ నుంచి అయితే మేము మళ్ళీ ఒక ఆటో మాట్లాడుకొని బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. అక్కడ నుంచి శ్రీకాళహస్తికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి అయితే 2.5 hours అయితే పట్టింది మాకు టైము శ్రీకాళహస్తి రీచ్ అవ్వడానికి. ఇంకా అక్కడికి మేము వెళ్ళే టైంకి అయితే 2 and 3 అట్లా అవుతుందన్నమాట. ఇంకా మాకు ఒకటే టెన్షన్ ఉండే, మేము వెళ్ళిందే పూజ చేయించుకోవడానికి, రాహుకేతు పూజ. ఇంకా మేము ఆ టైంకి ఉంటుందో లేదో కూడా తెలియదు. ఇంకా బస్ దిగగానే ఎంట్రన్స్లోనే మనకి లాకర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడే మనకి రాహుకేతు పూజ అమౌంట్ అయితే ఉంటుంది. ఇక్కడైతే లాకర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా మనం తీసుకెళ్ళిన లగేజెస్ అన్నీ ఇక్కడ పెట్టేసి మొబైల్స్ అయితే మనతో పాటు తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మన శ్రీకాళహస్తి లేక్ అనమాట. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, కానీ మేము తిరుపతి నుంచి ఫ్రెష్ అప్ అయి డైరెక్ట్ వచ్చాం కాబట్టి ఇంకా మేము రూమ్ అయితే ఏం తీసుకోలేదు. ఇంకా ఇక్కడైతే చాలా మోసాలు అయితే చేస్తున్నారు. లోపల పూజకి ఈ సామాన్ తీసుకోండి, ఇవి తీసుకోండి అని చెప్పేసి మనకైతే ఫేక్గా అయితే వాళ్ళైతే అమ్ముతుంటారనమాట, మనల్ని ఫ్రాడ్ చేయడానికి. అలాంటి ఏవి మీరు కొనకుండా డైరెక్ట్ మీరు టెంపుల్లోకి వెళ్తే మనకి రాహుకేతు పూజకి కావాల్సిన సామాగ్రి మొత్తం టెంపుల్లోనే ఇస్తారు. బయట మాత్రం ఎవరి దగ్గర ఎలాంటి సామాన్ అయితే కొనకండి. ఒక టెంకాయ మాత్రం తీసుకొని వెళ్తే వెళ్ళండి, లేకపోతే అది కూడా అవసరం లేదు. మాకైతే అలాగే జరిగింది, మేమైతే మోసపోయామన్నమాట. కాబట్టి మీకైతే చెప్తున్నాము. కొన్ని పువ్వులు, 2 పసుపు దారాలు, ఇంకా 2 కొబ్బరికాయలు ఇవైతే మా చేతిలో డైరెక్ట్ పెట్టేశారు. మేము వెళ్తుంటే పెట్టేసి ఇంకా 500 అయితే అడుగుతున్నారన్నమాట. అసలు ఏముంది దీంట్లో, ఎందుకు ఇంత అమౌంట్ అంటే, లేదు ఇంకా మీ చేతిలో పెట్టాం కదా అమౌంట్ అయితే ఇవ్వాలని చెప్పేసి మమ్మల్ని అయితే చాలా సతాయించారు. ఇంకా వేరే వాళ్ళు అయితే వచ్చేసి లేదు అట్లా మీరు వాళ్ళకి నచ్చింది మీరు ఎట్లా ఇస్తారని చెప్పేసి మాకైతే హెల్ప్ చేశారు. ఇంకా మేమైతే వాళ్ళకైతే ఏం అమౌంట్ ఇవ్వకుండా ఒక 100 రూపీస్ అయితే అలా ఇచ్చేసి ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇలాంటివి అయితే ఇక్కడ ఫేక్ అయితే చేస్తుంటారు
ఉంటారు, ఫ్రాడ్స్ ఉంటారు. కాబట్టి మీరైతే టెంపుల్లోకి వెళ్ళేసి రాహుకేతు పూజ అయితే మంచిగా చేయించుకోండి. మేమైతే 500 పూజ అయితే చేయించుకున్నాము. ఇక్కడ రాహుకేతు పూజ చేయించుకుంటే ఎలాంటి శని బాధలు, ఎలాంటి దోషాలు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అన్నీ తొలగిపోతాయని చెప్పేసి మేమైతే నేను అమరిద్దరం కలిసి అయితే రాహుకేతు పూజ చేయించుకున్నాము. ఒక 1/2 అవర్ అయితే టైం పట్టింది, కానీ ఎంత పీస్ఫుల్గా జరిగిందంటే పూజ అంత బాగా ప్రశాంతంగా జరిగింది. ఇంకా టెంపుల్లో మొబైల్ అలో లేదు కాబట్టి ఇంకా ఇక్కడ పక్కనే భక్త కన్నప్ప టెంపుల్ ఉంటుంది. ఈ స్టెప్స్ పైకి ఎక్కాక టెంపుల్ వ్యూ అయితే చూడండి, శ్రీకాళహస్తి టెంపుల్ వ్యూ. ఈ గోపురాలన్నీ ఇక్కడ పైకి ఎక్కాక ఎంత బాగా కనిపిస్తున్నాయంటే ఇంకా ఈ స్టెప్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే మేము బిఫోర్ 2 days బ్యాకే మేము తిరుపతి అలిపిరి మెట్లు ఎక్కి ఇంకా డైరెక్ట్ దర్శనం తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము కాబట్టి కొంచెం టైట్నెస్ అనిపించింది. కానీ వెదర్ అయితే చాలా కూల్గా ఉండే. వ్యూ పాయింట్ అయితే భక్త కన్నప్ప టెంపుల్ పైనుంచి చూస్తే అయితే టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగా కనిపించింది. 이게 완전 좁아.